అడిగి వారి ఒపీనియన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ అజయ్ గారు చెప్పండి, ఏంటి లాస్ట్ టైము కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ ఆయన సన్ కానీ ఎందుకు విచారణకు అటెండ్ అవ్వడానికి సుముఖంగా లేరు? లాస్ట్ టైం కూడా ఏవేవో సాకులు చెప్పారు, లంచం ఇవ్వడానికి ట్రై చేశారు. ఈసారేమో నాగేశ్వరరావు గారు 1 వీక్ నాకు టైం కావాలి, మా వైఫ్కి ఆరోగ్యం బాగోలేదని లెటర్ పర్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే దీన్నంతా చూస్తుంటే ఏమర్థం అవుతోంది? ఆయన విచారణకు అటెండ్ అవ్వాలనే ఆలోచన ఆయనకు ఉన్నట్టుగా కనిపిస్తోందా మీకు? అనుష గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు, వైకే టీవీ వీక్షకులు గుడ్ ఈవినింగ్ అండి. కారుమూరి నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి సునీల్ ఏదైతే అక్రమ రవాణా డిపోల నుండి మద్యం కేసుల్ని దుకాణాలకు చేరవేసే టెండర్ కుటుంబ సభ్యుల పేరుతో కంపెనీలు ఏర్పాటు చేసి 13 రూపాయల కేసుకున్న ఆ రోజున్న దాని రేటుని పెంచి 34 రూపాయలకు పెంచుకొని ఆ టెండర్ వీళ్ళు దక్కించుకొని దరిదాపుగా 200 నుండి 400 కోట్ల రూపాయల అక్రమార్జన సిట్ దర్యాప్తులో వీళ్ళ భాగవతం బయటపడింది. గతంలో ఇదే అజయ్ గారు మీరు పెంచుకున్నారు అంటున్నారు, అది ప్రభుత్వం పెంచాలి కానీ వాళ్ళంతటా వాళ్ళకి ఎలా పెంచుకుంటారు? పెంచుకోలేరు కదా. లేదు అనుష గారు, పెంచుకున్నారంటే నేను అంటుంది ప్రభుత్వమే పెంచి, ఆయన ఆ రోజు మంత్రిగా ఉన్నాడు, వాళ్ళ ఎమ్మెల్యే కాబట్టి ఆయన దారాదత్తం చేశారు ఆ టెండర్ని. ప్రజల సొమ్ముని ఏ విధంగా దుర్వినియోగం చేశారనేది ఒక సాక్ష్యం. అంటే అనుష గారు, పెంచుకోవడం అంటే కారుమూరి నాగేశ్వరరావు గారు పెంచారని కాదు, ప్రభుత్వం పెంచింది. అప్పటికి ఒక కేసుకి టెండర్ ధర 13 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి ఇస్తే కారుమూరి నాగేశ్వరరావు గారికి ఆ టెండర్ ఇచ్చేటప్పటికి ఆ ధరని 34 రూపాయలు చేశారు. అంటే ఇది దోపిడీయే కదా. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుండొచ్చు కదా అజయ్ గారు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుండొచ్చు కదా. అనుష గారు, మీకు తెలియదేం కాదు, ఎంత పెరిగినా డబుల్ అవ్వాలి. 13 రూపాయలు ఉన్నది 26 రూపాయలు అవ్వాలి. అంతకు మించి ఏమి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఏమి పెరగవు కదా. రాష్ట్రంలో అంతకు మించి ఏ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరగలేదు కదా. ఒక్క మద్యం కేసులే పెరుగుతాయా? జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ ప్రచారంలో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఆయన ఏం మాట ఇచ్చాడు? మద్యాన్ని ఏ విధంగా క్రమంగా తగ్గించుకుంటూ వెళ్ళి అసలు లేకుండా చేస్తాను, ఎలక్షన్లకి మద్యం రహిత ఆంధ్రప్రదేశ్గా నేను ఎలక్షన్ వస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో రాగానే మద్యం పాలసీని మార్చేసి ఆయనకు అనుగుణంగా మార్చుకొని ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక మీరు ఇంట్రోలో చెప్పారు, రాజు కసిరెడ్డి కానీ వారి బృందం కానీ ఏ విధంగా జైలుకి వెళ్ళారు. ఏ స్కాము జరగకపోతే అన్ని రోజులు జైల్లో మగ్గాల్సిన అవసరం దేనికి వచ్చింది అనుష గారు? ఈరోజు ఒకవేళ కారుమూరి నాగేశ్వరరావు గారు దీంట్లో ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ అక్రమ దందాలో ఆయన భాగస్వామి కాకపోతే సిట్టు విచారణ నుండి దేనికి ఆయన పారిపోతున్నారు? ప్రతిసారి ఒకసారి ఆయన ఆరోగ్యం బాగలేదని, ఈరోజు వాళ్ళ భార్య గారి ఆరోగ్యం బాగలేదని దేనికి తప్పించుకుంటా ఉన్నారు? నిజంగా మీకు ఆ సంబంధం లేదు, మీరు నిజాయితీగా టెండర్ పొందారు, చూపించండి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు. ఇదిగో నేను టెండర్కి వెళ్ళాను, ఈ విధంగా నాకు టెండర్ వచ్చింది, ఈ విధంగా నాకు కంపెనీ ఉంది, ఈ విధంగా నాకు ఆదాయం వచ్చింది అని చెప్పేయచ్చు కదా. చెప్పేస్తే సిట్టింగ్కి వెళ్ళామంటే పడదు కదా. ఎందుకు పారిపోతా ఉన్నారంటే ఆ రోజు అక్రమార్జన జరిగింది నిజం, వీళ్ళు దోపిడీ చేసింది నిజం. సునీల్ కుమార్ గారి మీద కేసు కూడా నమోదైంది, ఎందుకంటే సిట్ విచారణ అధికారైన శ్రీహరి గారికి లంచం ఇవ్వబోయారు అనే విషయం మీదుగా విజయవాడ సూర్యాపేటలో ఆయన మీద కేసు కూడా నమోదైంది. అంటే దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే తప్పించుకునే దానికి వాళ్ళు మార్గాలు ఎత్తుక్కుంటా ఉన్నారు అనుష గారు. ఏ అవకాశం ఉన్నా దొరకపోతుందా? మన దగ్గర అక్రమార్జన ఉంది కదా, దోపిడీ చేసిన సొమ్ము ఉంది కదా, ఖర్చు పెడదాం, అవకాశం దొరికితే జైలుకి వెళ్ళే పరిస్థితులు తప్పించుకోవచ్చు అని ఒక ఆలోచన చేసి ట్రై చేసి ఉండొచ్చు, దొరికిపోయి ఉండొచ్చు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇట్లాంటి దోపిడీదారులను క్షమించే పరిస్థితి ఉండదు. ఒకసారి న్యాయస్థానాల పరిధిలోకి వెళ్ళిన తర్వాత తక్షణమే న్యాయం జరగాలని అనుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే దర్యాప్తు జరుగుతున్న క్రమంలో ఇట్లాంటి తెలివైన దోపిడీదారులు న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకున్న అవకాశాలను వినియోగించుకొని ఏ విధంగా తప్పించుకుంటూ తిరుగుతారు, ఏ విధంగా దర్యాప్తుని డ్రాగాన్ చేసి ఏ విధంగా వాళ్ళ అవకాశాల కోసం, తప్పించుకునే అవకాశాల కోసం ఎదురు చూస్తారు, ఎత్తుక్కుంటారు, ట్రై చేస్తారనేది వీళ్ళ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. గతంలో ఇదే ప్రయత్నాలు చేసిన చాలా మంది జైలు పాలయ్యారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళు చేసిన దోపిడీ బయటపడటం కన్ఫామ్, వీళ్ళు జైలుకి వెళ్ళటం కూడా కన్ఫామ్. కృష్ణాంజనేయులు గారు, మీరు చెప్పండి, డిపోల నుంచి ఏదైతే మద్యం దుకాణాలకు